ఈరోజు ఈ దేవస్థానం ముందు శుద్ధి చేసి ప్రెస్ దగ్గర ప్రధాన కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారము అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సూచన మేరకు మీ ముందు రావడం జరిగింది. విషయం ఏమంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలోని లడ్డు కల్తీ అయింది. మామూలుగా ఆ లడ్డుని ఆవు నెయ్యితో చేస్తారు. అలా కాకుండా గత వైఎస్ఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసము ధన వ్యామోహం కోసము పవిత్రమైన లడ్డుని భక్తుల యొక్క ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు, హిందూ మనోభావాలతో ఆటలాడుకున్నారు. ఇదే కాకుండా గతంలో మనం చూసాం వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నది వెంకటేశ్వర స్వామి కాదు, ఒక నల్ల బండరాయి అన్నటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే కర్ణాకర్ని చైర్మన్ చేసి తిరుపతిని బస్టు పట్టించారు. అంతేకాకుండా తన చిన్నాయన వైవి సుబ్బారెడ్డిని తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసి అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించే రేట్ల విషయంలో అయితేనేమి, సౌకర్యాల విషయాలు అయితేనేమి, అన్ని విషయాల్లో తిరుపతిని బస్టు పట్టించి భక్తులు హిందువులు ఎవరు అక్కడ రాకోకుండా తిరుమలని మూసివేయాలని ఒక సంకల్పంతో గత పాలకులు పాలన చేశారు. జగన్మోహన్ గారి పిన్నమ్మ గారు బ్రహ్మోత్సవాలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు కాలతో గుళ్ళో ప్రవేశించడమే కాకుండా అక్కడ అందరూ మామూలుగా స్లోగన్ ఇస్తూ ఉంటారు, గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద శ్రీనివాస గోవింద అనే శ్లోకాలు మనం విన్నాము. కానీ ఆ రోజు అక్కడ జగన్మోహన్ గారి పిన్నమ్మ వైవి సుబ్బారెడ్డి తిరుపతి దేవస్థానం చైర్మన్ సతీమణి జగన్మోహన్ గోవింద జగన్మోహన్ గోవింద అంటూ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. అంతేకాకుండా తిరుమల దేవస్థానానికి బ్రహ్మోత్సవాలకు భారపత్రం రావడము ఆనవాయితీ. అలా కాకుండా జగన్మోహన్ గారు ఒక్కరే వచ్చి పట్టువస్త్రాలు సమర్పించేవారు. వారి కుటుంబానికి జగన్మోహన్ కుటుంబానికి కానీ వారి భార్య సతీమణి భారతి గారు కానీ వెంకటేశ్వర స్వామి అంటే ద్వేషము, హిందూ మతం అంటే ద్వేషమని తిరుపతి దేవస్థానం యొక్క సెట్టింగ్ వారి తాడేపల్లి కుటుంబంలో వారి నివాసం ఏర్పాటు చేసుకొని దేవుడే వాటికి వచ్చారన్న భ్రమలో అక్కడ వాళ్ళు పూజా కర్మలు చేస్తారు. తీర్థ ప్రసాదాలు ఇస్తే తీసుకొని తినుకోకుండా తీర్థం ఇస్తే తల నెత్తిన చల్లుకొని నాటకాలు ఆడతారు. గతంలో మన రాష్ట్రంలో శవ రాజకీయాలు చూసాం, కుల రాజకీయాలు చూసాం, హత్యా రాజకీయాలు చూసాము. కానీ కొత్తగా ఇక్కడ మత రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాయి అనుకుంటే అందరూ కలిసిమెలిసి ఉంటాం మేము. అంతేకాకుండా ఎవరు మతాన్ని వాళ్ళు ప్రేమిస్తారు, ఇతర మతాన్ని గౌరవిస్తారు. అలా కాకుండా జగన్మోహన్ గారు హిందూ మతం మీద దేశం పెట్టుకున్నట్టున్నాడు. హిందువులు జగన్మోహన్ గారి ఆయనతో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. మరి జగన్మోహన్ గారికి భవిష్యత్తులో ఏమవుతుందో ఆ వెంకటేశ్వర స్వామి గారు శిక్షిస్తారో తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామికి రక్ష లేదు, భక్తులకు రక్ష లేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి గురువు చెప్తున్నాము, స్వామి వెంకటేశ్వర స్వామి నీకు నువ్వు రక్షించుకొని మా హిందూ సమాజాన్ని మేల్కొనిచ్చి మా యొక్క తిరుమల భక్తులని ఆదుకోని కోరుతున్నాము. గోవిందా గోవిందా, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కలియుగ